ఐపీఎల్ ట్రేడ్ విండోలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్. హార్దిక్ ను ట్రేడ్ చేయాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపినట్లు వార్తలు రాగా ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హార్దిక్ ను తమ జట్టులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ట్రేడ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు హార్దిక్ పాండ్యాను కూడా జట్టులోకి తీసుకురావడానికి ముంబైతో చర్చలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత మాజీ క్రికెటర్ ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా స్పందించారు. హార్దిక్ ట్రేడ్ నిజమైతే ఢిల్లీ క్యాపిటల్స్ కే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆకాష్ చోప్రా విశ్లేషణ ప్రకారం ఢిల్లీ ఇప్పటికే తమ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను లక్నో సూపర్ జైంట్స్ కి ట్రేడ్ చేసింది. కుల్దీప్ స్థానంలో రిషబ్ పంత్ తీసుకున్నప్పటికీ మరోవైపు హార్దిక్ కోసం అక్షర్ పటేల్, పృథ్వీ షాలను ముంబైకి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అక్షర్ పటేల్ కూడా జట్టును వీడితే ఢిల్లీకి అనుభవజ్ఞుడైన భారత స్పిన్నర్ లేకపోవడం పెద్ద లోటుగా మారుతుందని హెచ్చరించారు. ఐపీఎల్ వంటి టోర్నీల్లో భారత స్పిన్నర్లు పాత్ర ఎంతో కీలకమని ఆకాష్ చోప్రా తెలిపారు. అలాంటి ఆటగాడిని కోల్పోవడం ఢిల్లీ జట్టు సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. శివం దుబే, డేవాల్డ్ బ్రేవిస్ తో పాటు 10 కోట్ల నగదు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వచ్చాయి. అయితే బ్రేవిస్ కు బదులుగా యువ బ్యాటర్ ఆయుష్ మహాత్రేను ఇవ్వాలని ముంబై కోరడంతో చర్చలు ముందుకు సాగలేదని సమాచారం. హార్దిక్ పాండ్యాను ముంబై ఎందుకు ట్రేడ్ చేయాలనుకుంటుందనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ కెప్టెన్సీలో గత 2 సీజన్లలో ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా జట్టు వాతావరణంపై ప్రభావం చూపినట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తిలక్ వర్మ రూపంలో భవిష్యత్ నాయకుడు సిద్ధంగా ఉండటంతో ముంబై కొత్త వ్యూహాలపై ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా ట్రేడ్ పై ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రేడ్ విండో ముగిసేలోపు ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.